హాయ్ గైస్, వేడివేడిగా చికెన్ పకోడీ తింటేనే అదిరిపోద్ది కదా. అదే అందులో జీడిపప్పు పెట్టుకుని తింటే అబ్బా సూపర్. ముందుగా క్లీన్ చేసుకున్న 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలాతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకోండి. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తో పాటు ఒక గుడ్డు పగలగొట్టేసుకుని ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా కలిపేసుకుని ఓ 2 గంటలు పక్కన పెట్టేసుకోండి. 2 గంటలు మ్యారినేషన్ తర్వాత ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకుని, నువ్వు చేస్తున్న జీడిపప్పు పకోడీరా, కొంచెం కొంచెం కాదు మొత్తం ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ లో ఒక్కొక్క జీడిపప్పు పెట్టుకుని వేడైన ఆయిల్ లో ఎక్కువ పీసెస్ కాకుండా కొంచెం కొంచెం పీసెస్ వేసుకుని పీసెస్ వేసిన తర్వాత 2 నిమిషాలు కలుపుకుంటూ అలాగే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసేయండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోండి. ఇంకా మన టేస్టీ కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకుని తింటుంటే ఇలా ఎంతమంది చికెన్ పకోడీ ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. ఇంకా మన పేజ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసి సపోర్ట్ చేసేయండి గైస్.